వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆ, ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా విశాఖ. అంటే విశాఖని ప్రపంచంలో పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా నిలబెట్టాలని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరికైతే మన వీడియోస్ నచ్చుతున్నారో వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అంటే మనకి మ్యాటర్లో అంటే ఏదైనా టాపిక్లో మీకు డౌట్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో షేర్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయాం. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ. ఇక్కడ చూడండి, వరుణ్ గ్రూప్కి చెందిన సంస్థ తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ని రీసెంట్గా విశాఖలో నిర్మించడం జరిగింది. దాన్ని మార్చి 31న ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు వాళ్ళ తల్లి భువనేశ్వర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది మార్చి 31న. ఇది ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఆర్కే బీచ్ సరౌండింగ్స్లో ఈ తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ని ప్రారంభించడం జరిగింది. ఇవి ఆల్మోస్ట్ వరుణ్ గ్రూప్ వాళ్ళు మన విశాఖలో 500 కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది అన్నమాట. దేశంలోనే అంటే ఈ పెట్టుబడుల్లో మొదటి దశలో 3,500 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూడా మనకి ఐటీ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. అలాగే ఐకానిక్ టవర్స్ని కూడా వాళ్ళు నిర్మిస్తారని చెప్పడం జరిగింది. అలాగే విశాఖని అంటే ఇన్ని పెట్టుబడులు విశాఖలో తీసుకొస్తున్నాం ఎందుకంటే దీన్ని ఒక ఐటీ హబ్గా మార్చడం కోసం, అంటే విశాఖని ఒక ఐటీ హబ్గా మార్చడం కోసం మనం తీసుకొస్తున్నాం. అలాగే ఈ పెట్టుబడుల ద్వారా మనకి 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే 10 సంవత్సరాల్లో 50,000 వరకు హోటల్ రూమ్స్ని నిర్మించడం కూడా జరుగుతుంది. 10 సంవత్సరాల్లో 50,000 హోటల్ రూమ్స్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే దేశంలో ఇదంతా కూడా ఈ విశాఖలోకి వచ్చే పెట్టుబడులన్నింటినీ బేస్ చేసుకొని డెవలప్ చేసి దేశంలోనే 5వ ఆర్థిక నగరంగా విశాఖని తయారు చేయాలనుకుంటున్నామని ఐటీ విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది. సో ఈ పెట్టుబడులన్నీ ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది వరుణ్ గ్రూప్ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు నిర్మించిన తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ని ఎప్పుడు స్టార్ట్ చేసినారు అనేది, దానివల్ల మనకి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్, ఇన్ని హోటల్స్ యొక్క రూమ్స్ నిర్మించబోతున్నారని, అలాగే దేశంలో 5వ ఆర్థిక నగరంగా విశాఖని నిర్మించాలనేసి పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక విద్యార్థి 2 కోర్సులు. ఇది చాలా డేస్ నుంచి అప్డేట్లు వస్తుంది కదా, అంటే ఎట్ ఏ టైమ్ ఒకే విద్యార్థి 2 కోర్సులు చేయడం అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నారనుకో, బీటెక్తో పాటు ఎంబీఏని కూడా అదే 4 ఇయర్స్లో లేదా 5 ఇయర్స్లో కంప్లీట్ చేయడం. అలాగే మీ డిగ్రీ చదువుతుంటే డిగ్రీ 4 ఇయర్స్లోనే డిగ్రీతో పాటు బీఈడీని కూడా కంప్లీట్ చేయడం విధంగా మనకి ఇది తీసుకురావడం జరిగింది. ఒక విద్యార్థి 2 కోర్సులు. దీన్ని జాతీయ విద్యా విధానం మనందరికీ తెలుసు కదా, 2020లో కొత్తగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఈ జాతీయ విద్యా విధానంలో ఈ సరికొత్త అవకాశాన్ని మనకి కల్పించడం జరిగింది. ఇక్కడ చూడండి, జలంధర్ మనకి ఎందరో తెలుసు. జలంధర్ ఎక్కడ? పంజాబ్లో కదా. పంజాబ్లో ఉన్న జలంధర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటితో మన విశాఖలో అంటే ఏపీలో ఉన్న విశాఖలో ఐఐఎంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. విశాఖలో ఉన్న ఐఐఎంతో జలంధర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ విశాఖలో చదువుతున్న వ్యక్తి లేదా జలంధర్లో చదువుతున్న వ్యక్తి అక్కడ బీటెక్ చేసి ఇక్కడ ఎంబీఏ చేసిన, లేదంటే అక్కడ డిగ్రీ చేసి ఇక్కడ బీఎడ్ చేసినా కూడా వాళ్ళకి రెండు సర్టిఫికేట్స్ ఎట్ ఏ టైం రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే జలంధర్ గారిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటితో విశాఖలోని ఐఐఎంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ కోర్సులతో పాటు మేనేజ్మెంట్ కోర్సులను కూడా మనం ఎట్ ఏ టైము కంప్లీట్ చేయొచ్చు. మనం యాక్చువల్గా ఇంజనీరింగ్ చదువుతాం కదా బీటెక్, దాంతోపాటు ఏవైతే మేనేజ్మెంట్ కోర్సులు ఉంటాయి, ఇప్పుడు ఎంబీఏ ఉంది, ఎంసీఏ, అలా మేనేజ్మెంట్ కోర్సులను కూడా టైం కంప్లీట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు, బీటెక్ ప్లస్ ఎంబీఏ 5 ఇయర్స్. అంటే బీటెక్ ప్లస్ ఎంబీఏ అంటే మీకు ఎట్ ఏ టైం బీటెక్ సర్టిఫికేట్ అండ్ ఎంబీఏ సర్టిఫికేట్ వస్తుంది 5 ఇయర్స్లో. తర్వాత బీటెక్ ప్లస్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే
4 ఇయర్స్‌లో మీకు సేమ్ 2 మేనేజ్మెంట్ కోర్స్ యొక్క సర్టిఫికేట్, బీటెక్ యొక్క కోర్సు సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత డిగ్రీ, బీఈడీ కూడా 4 ఇయర్స్‌లో. యాక్చువల్‌గా మనం డిగ్రీ ఒకటి చేస్తే 4 ఇయర్స్‌లో అయిపోతుంది కదా! అలాగే బీఈడీ కూడా ఎట్ ఏ టైమ్ 4 ఇయర్స్‌లో అయిపోదు కదా! తర్వాత వచ్చేసి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఆఫ్‌కోర్స్ మనకి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న చోట 2 క్వాలిఫికేషన్ ఉంటే ఏమైతది? డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు డిఫరెంట్ యూజెస్ అండ్ డిఫరెంట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు డిగ్రీ బీటెక్ ప్లస్ ఎంబీఏ ఉందనుకో, మీకు బీటెక్ సైడ్ ఉద్యోగం ఇంట్రెస్ట్ అయితే అక్కడ వెళ్ళొచ్చు, లేదా ఎంబీఏ సైడ్ జాబ్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ వెళ్ళొచ్చు, లేదా మీకు ప్యాకేజ్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉంటే ప్యాకేజ్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే కదా మనకు. సో మీకు ఈ సైడ్ ప్యాకేజ్ ఎక్కువ వస్తుందా, ఈ సైడ్ ప్యాకేజ్ ఎక్కువ వస్తుందా అనేది మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్ చేసుకునే అవకాశాలు పెరుగుతాయి, ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి అట్ ఏ టైం నాలెడ్జ్ కూడా ఏమంటారు, రెండిట్లో మీకు నాలెడ్జ్ సర్టిఫికేట్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగడం జరుగుతుంది. సో దీన్ని రీసెంట్గా ఒక విద్యార్థి 2 కోర్సులు అనేదాన్ని మనం ఏపీ రిలేటెడ్ ఏం చెప్పుకోవాలంటే, జలంధర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి యూనివర్సిటీతో, విశాఖలో ఉన్న ఐఐఎంతో ఒప్పందం జరిగిందనమాట. వీళ్ళిద్దరికి మధ్య ఎవరైతే విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారో వాళ్ళకి ఎట్ ఏ టైం 2 కోర్సులు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల చాలా అవకాశాలు పెరగడం జరుగుతుంది. విద్యార్థి యొక్క ప్యాకేజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి లైఫ్లో చూస్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక విద్యార్థి 2 కోర్సులు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్ర గ్రామ స్వరాజ్య కార్యక్రమం. రాష్ట్ర గ్రామ స్వరాజ్య కార్యక్రమంలో భాగంగా రీసెంట్గా కొన్ని విలేజెస్కి 500 కంప్యూటర్లు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆన్లైన్ సేవలను అందించడం కోసం, అలాగే ప్రతి సేవల్లో ఆన్లైన్ ద్వారాలే జరగాలని, లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్లో జరగాలనేసి ఈ కార్యక్రమం కింద 500 కంప్యూటర్లని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర గ్రామ స్వరాజ్య కార్యక్రమం అనమాట. ఇక్కడ చూడండి, ఆన్లైన్ కార్యక్రమాలకి అంటే ఏవైనా రికార్డింగ్స్ కానీ అన్నీ ఏవైనా కూడా ఆన్లైన్ ద్వారా ఆల్మోస్ట్ కూడా అన్నీ డిజిటల్ వేలోనే ఉండాలనేసి ఈ కార్యక్రమం ద్వారా కంప్యూటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో అంటే రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మనకి ఈ కంప్యూటర్స్ అనేవి ఈ కార్యక్రమం కింద వర్క్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇక్కడ వచ్చేసి రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అంటే మనకి ఈ కంప్యూటర్స్ ఇచ్చినారు కదా, ఈ కంప్యూటర్స్ని రాష్ట్ర గ్రామ స్వరాజ్య కార్యక్రమంలో రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్లో భాగంగా, అంటే టెక్నాలజీ యొక్క సర్వీసెస్ని రాష్ట్రంలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం, యూజ్ చేయడం కోసం ఈ కంప్యూటర్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఇందులో భాగంగా దీన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఇందులో ఇవి భాగం అనమాట. సో ఏవైతే మనకి టెక్నాలజీ సర్వీసెస్ అని అంటున్నారు కదా, సపరేట్గా వాటి కోసమే కంప్యూటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత వీటి కోసం ఏవైతే సర్వీసెస్ కంప్యూటర్ ద్వారా ప్రొవైడ్ చేయాలనుకున్నాం వాటి కోసం సపరేట్గా స్వర్ణ పంచాయతీ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. దాని పేరే స్వర్ణ పంచాయతీ. ఈ పోర్టల్ ద్వారా మొత్తం ఏవైతే లావాదేవీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా జరగాలనే ఈ పోర్టల్ని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకురావడం జరిగింది. స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ లావాదేవీలకు అవకాశం కల్పించడం కోసం ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏవైతే ఇంకా మనకి 1400 కంప్యూటర్లని ఇంకా అంటే ప్రజెంట్ అయితే 500 కంప్యూటర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 1400 కంప్యూటర్లని వీలైనంత త్వరగా ప్రొవైడ్ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అసలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే, మనం ఏదైతే ఆన్లైన్ లావాదేవీలని డిజిటల్ సేవలను అందించడం కోసం వీటన్నిటి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నెలాఖరులోగా లక్ష్యం సాధించాలి. అంటే ఈ నెలాఖరు ఏప్రిల్ 1 తేదీ, ఈ నెలాఖరికంతా కూడా మనకి అనుకున్న విధంగా కంప్యూటర్స్ ద్వారానే, అంటే డిజిటల్ వేలోనే సర్వీస్ని ప్రొవైడ్ చేయడం సాధించాలనేసి వీళ్ళు లక్ష్యంగా కూడా పెట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, రాష్ట్ర గ్రామ స్వరాజ్ కార్యక్రమంలో తీసుకొచ్చిందే రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్. ఈ టెక్నాలజీ సర్వీసెస్ కింద మనకి కంప్యూటర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ వేలో సర్వీసెస్ ఇవ్వడం కోసం. అది రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఆన్లైన్ కార్యక్రమాల కోసం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ టాపిక్.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ జీవో 24 రద్దు. యాక్చువల్గా ఏపీ హైకోర్టు రీసెంట్గా ఈ జీవో 24ని రద్దు చేయడం జరిగింది. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ కింద వస్తుంది. యాక్చువల్గా ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి కదా, ఇవి ప్రవేశాలకి ఎప్పుడైతే ప్రవేశ పరీక్ష పెడతారో వాటిలో 25% అనేది ప్రవేశాలకి ప్రభుత్వమే ఫీజు చెల్లించడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఫీజులు నిర్ణయిస్తున్నాయో అవి ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి విరుద్ధంగా ఉన్నాయనేసి రీసెంట్గా ఏపీ హైకోర్టు ఈ జీవో 24ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ పాఠశాలలో 25% ప్రవేశాలకు ఫీజు నిర్ణయించేందుకు కమిటీ, అంటే ఈ ఫీజు వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తున్నారో అది అందులో అవకతవకలు ఉన్నాయని, అది ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి విరుద్ధంగా ఉందనేసి ఆ ఫీజుని ఎంత ఉండాలో నిర్ణయించడం కోసం ప్రజెంట్ ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ వేయడం ద్వారా మనం ఇది అప్డేట్ కింద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జీవో 24 అనేది మనకి రద్దయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్, అంటే బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే మనకి ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పాఠశాల ఫీజుని కలెక్ట్ చేస్తుందో, అంటే ఒక పర్సన్కి ఇంత ఫీజు అని కలెక్ట్ చేస్తుంది కదా ఒక చిల్డ్రన్కి, అది అనేది ఎప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కిందనే రావాలన్నమాట. అంటే ఆ ప్రొసీజర్కి ఎంత అయితే సరిపోతుందో అంత మనం ఫీజుని నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఎవరు జారీ చేస్తారంటే బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ అనమాట. సో ఈ జాతీయ కమిషన్ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి ఎప్పుడు ఫీజు చెల్లించడం అనేది లేదా ఫీజు నిర్ణయించడం అనేది ఈ ప్రొసీజర్ బేస్ చేసుకొని చేయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫీజుల నిర్ణయానికి పాఠశాల విద్యాశాఖ, ఇప్పుడు మనకి ఈ కమిటీ ఎవరు వేయడం జరిగిందంటే ఫీజులు ఎంత ఉండాలని నిర్ణయించడం కోసం పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఈ కమిటీని వేయడం జరిగింది. ఎవరు అంటే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, అంటే ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే పాఠశాల విద్యాశాఖకు చెందిన కార్యదర్శి, సమగ్ర శిక్షా అభియాన్ యొక్క చైర్మన్, అలాగే 9 మెంబర్స్. ఫస్ట్ ఎవరు అంటే విద్యాశాఖ కార్యదర్శి, సమగ్ర శిక్షా అభియాన్ యొక్క చైర్మన్, 9 మెంబర్స్. అంటే ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటారు కదా, అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారనమాట. తర్వాత ఈ కమిటీ మనకు విద్యాశాఖ వాళ్ళు ఏమని చెప్పినారంటే ఈ కమిటీ 3 నెలల్లోపు నివేదిక ఇవ్వాలంటే ఫీజు ఎంత చెల్లించాలని. ఇప్పుడు ఏప్రిల్ అంటే మనకి ఆల్మోస్ట్ హాలిడేస్ వచ్చేస్తాయి కదా, సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోయేలోపు వాళ్ళు ఎంత ఫీజు వెళ్ళాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మనకు 3 నెలల్లోపు ఒక నివేదికని ఇవ్వాలని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఒక విద్యార్థి పైన ఎంత ఫీజు చెల్లించాలనేది ఈ కమిటీ నిర్ణయించి వాళ్ళకి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే కమిటీని వేయడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఇది న్యూస్లో రావడం జరిగింది. సో జీవో 24 రద్దు చేయడం జరిగింది. ఈ జీవో 24 రద్దు కింద ఫీజులు అనేవి తప్పుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి దీన్ని హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా పాఠశాల విద్యాశాఖ వాళ్ళు వేసిన కమిటీ ఫీజు ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఫీజు ఉండాలనేది నిర్ణయించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కోరడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రహదారుల యొక్క పునరుద్ధరణ గురించి. ఏపీలో ఏమైందంటే రీసెంట్గా రహదారులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నిర్మించిన వాటిని పునరుద్ధరించడం కోసం మనం R&Bని ప్రతిపాదనలు చేయమని అడగడం జరిగింది. R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అంట, రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ మనకి కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా ఏంటంటే 4972 కిలోమీటర్లకి 2000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఏమని చెప్పిందంటే R&B 4972 కిలోమీటర్ల యొక్క రోడ్లని పునరుద్ధరించడం కోసం మనకి 2000 కోట్ల వరకు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఈ 2000 కోట్లను మనం ఎక్కడి నుంచి సేకరించాలి, అసలు ఏదైతే ఉంది 4972 కిలోమీటర్లు ఎలా పునరుద్ధరించాలనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి నాబార్డ్, మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, చాలామందికి నేషనల్
బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వీళ్ళు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద, అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద, RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 400 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే మనకి 400 కోట్లని ఈ రహదారుల పునరుద్ధరణ కోసమే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 400 కోట్లతో మనం ఆల్మోస్ట్ 1247 కిలోమీటర్ల రహదారులని నిర్మించవచ్చు, పునరుద్ధరించవచ్చు. సో నాబార్డ్ ఇచ్చే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 400 కోట్లని మనం 1247 కిలోమీటర్ల రోడ్లని పునరుద్ధరించడానికి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే అది నాబార్డే కాకుండా ఇక్కడ చూడండి కేంద్రం యొక్క సాస్కి అంటే ఏంటంటే స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే సాస్కి అంటాం మనం దీన్నే. 600 కోట్లు అంటే సాస్కి నుండి 600 కోట్లు. ఈ సాస్కి ఎవరు అంటే కేంద్రం ప్రొవైడ్ చేస్తుంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ సాస్కిని మనకి కేంద్రం ప్రొవైడ్ చేస్తుంది రాష్ట్రాలకి. దీని కింద 600 కోట్లను మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఆ 600 కోట్లని ఎందుకంటే 1433 కిలోమీటర్ల యొక్క రహదారులని పునరుద్ధరించడం కోసం. ఈ 600 కోట్లతో మనం 1433 కిలోమీటర్ల రహదారులని మనం పునరుద్ధరించబోతున్నాం. అలాగే అదే కాక ఇంకోటి 2292 కిలోమీటర్లని 1000 కోట్లతో పునరుద్ధరించబోతున్నాం. ఇది కూడా సేమ్ సాస్కి ద్వారానే. యాక్చువల్గా ఈ 2292 కిలోమీటర్ల పునరుద్ధరణకి వేరే డిపార్ట్మెంట్స్ నుంచి లేదా వేరే సంస్థల నుంచి మనం తీసుకోవడం జరిగింది. కానీ వాటి నుంచి తీసుకోవడం మంచిది కాదని చెప్పేసి మళ్ళీ కూడా ఈ 1000 కోట్లని సాస్కి నుంచే తీసుకొని మనం ఈ 2292 కిలోమీటర్లని పునరుద్ధరించడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ మొత్తం పునరుద్ధరించేది ఎంత, మనం 4972 కిలోమీటర్లని R&B డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది కదా. సో జిల్లా రహదారులు, ఇందులో జిల్లా రహదారులు ఏంటంటే 3106 అంటే 3162 కిలోమీటర్ల వరకు జిల్లా రహదారులని పునరుద్ధరించబోతున్నారు. రాష్ట్ర రహదారులు ఎంత అంటే 1810 కిలోమీటర్లు. 1810 కిలోమీటర్లు అనేవి రాష్ట్ర రహదారులు, 3162 కిలోమీటర్లు అనేవి జిల్లా రహదారులు. అంటే టోటల్ వీళ్ళన్నీ కలిసి మనం ఈ రహదారులని పునరుద్ధరించబోయే రహదారులలో జిల్లా రహదారులు ఏమో 3162 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు ఏమో 1810 కిలోమీటర్లని పునరుద్ధరించబోతున్నాం జరిగింది. ఇక్కడ ఏంటి మేము మెయిన్గా గుర్తుంచుకోవాలంటే నాబార్డులో మనం 400 కోర్స్ని 1247 కిలోమీటర్లని రహదారులను పునరుద్ధరించాలని తీసుకున్నాం కదా. అది ఏ ఫండ్ కింద అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద. అలాగే సాస్కిని కేంద్రం ప్రొవైడ్ చేసింది 600 కోట్లు. దాంతో 1433 కిలోమీటర్లని మనం పునరుద్ధరించడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి R&B ప్రతిపాదించిన ప్రకారం మనం ఎక్కడి నుంచి ఎంత ఫండ్ తీసుకోవాలి, ఎప్పుడెప్పటికి నిర్ణయించాలనేది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇవి డిసైడ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఇన్ డీటెయిల్గా వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం. ఇక్కడ చూడండి, విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం. యాక్చువల్గా నేను ఇక్కడ కనిపించట్లేదని ఆ పేరు ఏదైతే పురస్కారం పేరు మళ్ళీ రాయడం జరిగింది. విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం. ఇది వచ్చేసి డాక్టర్ జగదీష్ గారికి రావడం జరిగింది. ఆయనకి రీసెంట్గా మారిషియస్లో ఫినిక్స్ నగరంలో తెలుగు మహాసభలు జరగడం జరిగింది. అందులో భాగంగా మారిషియస్ PM అయిన నవీన్ చంద్ర రామ్గులాం గారు ఈ పురస్కారాన్ని డాక్టర్ జగదీష్ గారికి అందించడం జరిగింది అనమాట. నవీన్ చంద్ర రామ్గులాం ఎవరంటే మారిషియస్ PM. ఇక్కడ ఈయనకి ఎందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటే వికలాంగులకి ఈయన పునరావాసం కల్పించడం, అలాగే సేవను కూడా అందించడం వల్ల, అంటే సమాజ సేవకు అంకితం చేసేసాడు ఆయన లైఫ్ని. వికలాంగులకి పునరావాసం కల్పించడంలోనూ సమాజ సేవ చేయడంలోనూ
అలాగే చూడండి పలు దేశాల్లో ఉచిత వైద్య శిబిరాలను కూడా ఆయన కట్టించి సేవలు అందించడం జరుగుతుంది. ఇలాగ ఏదైతే ఏమంటారు వైద్య విద్యలో ఆయన ఉత్తీర్ణ పరిస్థితికి ఉత్తీర్ణ స్టేజ్కి చేరి పలు దేశాల్లో ఉచిత వైద్య శిబిరాలను అలాగే చాలామందికి ఉచిత సేవలను అలాగే మెయిన్గా వికలాంగులకు సేవలు అందించడంలో ఆయన చాలా ప్రత్యేకిగాంచినారనమాట. అందువల్ల ఆయనకి ఈ విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ 1.83 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. 1.83 లక్షల మందికి శస్త్రచికిత్స చేసినట్టుగా ఆయన పేర్కొనడం జరిగిందనమాట. సో విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం ఎవరికి వచ్చిందంటే డాక్టర్ జగదీష్ గారికి రావడం జరిగిందనమాట. ఈయన వికలాంగులకి అలాగే వైద్య రంగంలో చేసిన సేవలకు కానీ ఈ పురస్కారం మారిషియస్ ప్రధాని మంత్రి అయిన నవీన్ చంద్ర రామ్గులాం గారు అందించడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఈరోజు టాపిక్స్ అయిపోయినాయి. సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ ఎవరికైతే నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే టాపిక్లో డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.